అందరికీ నమస్తే. నేను మీ రాకేష్ కృష్ణన్, తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సర్కారు రావడంతో గతంలో 9.5 ఏళ్లుగా ఈ రాష్ట్ర ప్రజల యొక్క రక్త మాంసాలను పీల్చుకు తాగినటువంటి ఈ దొంగనా కొడుకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీని ఎట్లయినా ప్రజల్లో పలిచన చేయాలి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసేలా మన్నెత్తి పోసేలా ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తిట్టాలనేటువంటి ఒక దురుద్దేశంలో భాగంగా ఇవాళ రైతులతో కాంగ్రెస్ పార్టీని నిందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ లుచ్చనా కొడుకులు ఏం మాట్లాడుతున్నారు? కాంగ్రెస్ పార్టీ వచ్చింది కరువు తెచ్చింది అంటున్నారు. సిగ్గుశరం ఏమైనా ఉన్నారా దొంగనా కొడుకులారా? కాంగ్రెస్ పార్టీ కరువు ఎట్లా తెచ్చిందిరా లుచ్చనా కొడుకులారా? మీరు ఒకసారి చెప్పండి రా. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడి ప్రభుత్వంలోకి వచ్చి 3 నెలల సమయం జరిగింది. ఎట్లా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కరువు తెచ్చిందో ఒక మాట మీరు చెప్పండి రా. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా కరువు తెచ్చిందో తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి విడమర్చి క్లుప్తంగా మీరు చెప్పండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కరువు తెచ్చింది ఏంది? ఏ విధంగా కరువు తెచ్చింది? ఇది మీరు అంటున్నటువంటి మాట 100% తప్పు. రైతులారా, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులారా, మీ అందరికీ చేతులు జోడించి నమస్కరించి నేను తెలియజేస్తా ఉన్నా. ఈ కరువు కాంగ్రెస్ పార్టీ తెచ్చిందో బీఆర్ఎస్ పార్టీ తెచ్చిందో నాయకులు తెచ్చిందో కాదు. గతంలో ఎప్పుడూ లేని విధంగా 1991 నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా సూపర్ ఎల్నినో ప్రభావము ఈ విధంగా పెరగలేదు. ఈ విధంగా ఎండల యొక్క తీవ్రత, ఈ విధంగా వడగాల యొక్క తీవ్రత ఎప్పుడు కూడా లేదు. ఉష్ణోగ్రతల యొక్క పెరుగుదల వల్ల ఇవాళ కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే కాదు, మనం చూసుకున్నట్లయితే దాదాపుగా భారతదేశంలోని 15 రాష్ట్రాల్లో తాగడానికి నీళ్ళకు కూడా ఇవాళ ఇబ్బందులు తలెత్తున్న పరిస్థితి ఈ అన్ని రాష్ట్రాల్లో నెలకొన్నది. ఒక మాట మీరు ఆలోచన చేయండి. గతంలో ఎప్పుడూ లేని విధంగా దాదాపుగా 9 మీటర్ల లోతున ఇవాళ భూగర్భ జలాలు అడుగంటిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. గతంలో ఎప్పుడు లేనంత కూడా తెలంగాణ రైతాంగం కొద్దో గొప్ప ఆశపడి ఇవాళ ఎక్కువగా సాగు చేసుకోవడం జరిగింది. తద్వారా వరదకాలంలో పంటలు పండుతాయి, వరదకాలం ద్వారా నీళ్ళు వస్తాయని బట్టి మనం అందరం ఆశించినాం. కానీ ఇవాళ అధిక ఉష్ణోగ్రత వల్ల ప్రాజెక్టులో నీళ్లు అడుగంటిపోవడంతో పాటు అధిక ఉష్ణోగ్రత వల్ల మాత్రమే ఇవాళ కరువు ఏర్పడింది. పంటలకు మరి నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ మా పంట కూడా ఎండిపోయింది. గతంలో మేము 4 ఎకరాలు ఎప్పుడు వేసినా 4 ఎకరాలు సంపూర్ణంగా పండేది, మేము కోసుకొని ధాన్యాన్ని తరలించుకునేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కేవలం మా సొంత పొలమే 4 ఎకరాలకు ఎకరమే పారుతూ ఉన్నది. ఈ తప్పు కాంగ్రెస్ పార్టీ ఎట్లయితుంది? కొద్దిమంది బీఆర్ఎస్ పార్టీ పెంపుడు కుక్కలు యూట్యూబ్ ఛానళ్ల పేర్లతో వాళ్ళు ఇచ్చేటువంటి దందాలకు చందాలకు నెలవారీ జీతాలకు ఆశపడే ఈ ఎంగిలి బొక్కలకు ఈ ఎంగిలి వెతుకులకు ఆశపడే కుక్కలు లాంటి వ్యక్తులు కొద్దిమంది కాంగ్రెస్ పార్టీ సర్కారు మీద ఈ విధంగా కుట్ర చేస్తున్నారు. రైతుల దగ్గరికి వెళ్ళి ఈ కరువు కాలం తెచ్చింది కాదు, ఈ కరువు కాంగ్రెస్ పార్టీ తెచ్చింది అని చెప్పి రైతులతో బలవంతంగా మాట్లాడి మా సర్కారు మీద బురద జల్లుతున్నారు. సిగ్గుశరం ఏమన్నా ఉన్నదారా? మా పాపం కొడుతుందిరా? 9.5 ఏళ్లుగా రక్త మాంసాలన్నింటినీ కరిగించుకొని బీఆర్ఎస్ పార్టీ మీద భీకరమైన పోరాటం చేసి కేసుల పాలై జైళ్లకు పోయి మా కాంగ్రెస్ పార్టీని తెచ్చుకున్నాం, సర్కారును తెచ్చుకున్నాం. ఈ సర్కారు రావడంలో అనేక మంది సహకరించారు. విద్యార్థులు, నిరుద్యోగులు, కార్మికులు, కర్షకులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు, జర్నలిస్టులు, కవులు, గాయకులు, ఈ విధంగా అంతమంది యొక్క సహకారంతో కాంగ్రెస్ పార్టీ సర్కారు ఏర్పడితే మీరు ఓర్చుకోలేకపోతున్నారా? నెలవారీ జీతాలు కేటీఆర్ గారు మీకు ఇస్తున్నాడు. నిర్దాక్ష్యంగా మేము ఆరోపణలు చేస్తున్నాం. 100% కేటీఆర్ గారి చేత నెలవారీ జీతాలు తీసుకొని కొద్దిమంది సోకాళ్ళు యూట్యూబ్ ఛానళ్లతో ఫేక్ జర్నలిజం ముసుగులో ఇవాళ కాంగ్రెస్ పార్టీ సర్కారును బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కరువు కాంగ్రెస్ పార్టీయే తీసుకొచ్చింది, కాంగ్రెస్ పార్టీ వచ్చింది, కరువు తెచ్చింది అని చెప్పి ఏమంటారా? అసలు కేటీఆర్ గారు, నేను చెప్తా ఉన్నా, మేము బరాబరి ఆధారాలతో సహా నేను బయట పెడతా. కేటీఆర్ అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఒకనొక సందర్భంలో మాట్లాడిండు. మేము జిల్లాకో మెడికల్ కాలేజీని కట్టినాం, కానీ జిల్లాకో యూట్యూబ్ ఛానళ్లను అంటే ఒక 30-35 యూట్యూబ్ ఛానళ్లను మేము పెట్టుకొని ఉంటే ఇవాళ మేము అధికారంలోకి మళ్ళీ వచ్చేవాళ్ళమని చెప్పి మాట్లాడిండు. అంటే ఆ యూట్యూబ్ ఛానల్ ఇన్ని రోజులు ఏ విధంగా అయితే ఒక్కరిద్దరు మాత్రం ఫస్ట్ నుంచే బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడిండ్రు. కానీ కొద్దిమంది బీఆర్ఎస్ పార్టీ సర్కారును వాళ్ళ అధికారం కోల్పోయేంత వరకు కూడా వారి యొక్క అవినీతి అక్రమాల మీద, ప్రజా వ్యతిరేక విధానాల మీద మాట్లాడినటువంటి కొద్దిమంది వ్యక్తులు ఏ విధంగా వారి యొక్క ఉద్యమం పంటాను, ఏ విధంగా వారి యొక్క జర్నలిజాన్ని మళ్ళీ సైడ్ ట్రాక్ చేసిండ్రు. ఏ విధంగా కేటీఆర్ యొక్క నేను తెలియజేస్తా ఉన్నా,
కేటీఆర్ కొద్దిమంది యూట్యూబ్ ఛానల్ యొక్క యజమానులతో మీటింగ్ పెట్టిన రహస్య ప్రదేశంలో మీటింగ్ పెట్టడమే కాకుండా ఎంపీ ఎలక్షన్ల వరకు కాంగ్రెస్ పార్టీ మీద మీరు కావాలని చెప్పి లేనిపోని అపోహలు సృష్టించండి, అబద్ధాలు ప్రచారం చేయండి, దానికి మీకు కావాల్సినటువంటి పైసలను సమకూరుస్తానని చెప్పి చెప్పిండు. ఎవరైతే ఆ మీటింగ్లో ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ ప్రతినిధులు మాతో ప్రత్యక్షంగా పంచుకున్నారు కాబట్టి ఈ విధమైనటువంటి ఆరోపణ మేము చేస్తూ ఉన్నాం. ఇది సాక్షాత్తు నిజం. కేటీఆర్ అనే వ్యక్తి యూట్యూబ్ ఛానళ్లకు నెలవారీగా జీతాలు ఇస్తలేడా? యూట్యూబ్ ఛానల్ యొక్క ప్రతినిధులతోని కాంగ్రెస్ పార్టీ నాయకులను కాంగ్రెస్ పార్టీ సర్కార్ను తిట్టిస్తుండ అనే మాట వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఈ కొద్దిమంది దొంగన కొడుకులు ఇన్ని రోజులు 9.5 ఏళ్ళు విద్యార్థి నిరుద్యోగులకు జీవితాలను రోడ్డు మీద తీసుకొచ్చి పడేసి విద్యార్థి నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా చేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఆనాటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారిని ఎప్పుడైనా ప్రశ్నించిండ్రా? అనేక మంది పేదలు దళితులు ఉండడానికి ఇల్లు లేకుండా గుడారాల్లో కూలిపోయినటువంటి ఇంట్లలో పెంకుటిళ్లలో ఉంటుంటే ఎప్పుడైనా వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఎందుకు ఇస్తలే అని చెప్పి ఎప్పుడైనా అడిగినరా? ఎప్పుడైనా ఈ ప్రజల యొక్క సంక్షేమం కోసం కానీ మేలు కోసం కానీ బావు కోసం కానీ మాట్లాడినటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ సర్కారు మీద ఎందుకు మాట్లాడుతున్నారు అంటే కేటీఆర్ గారు అడ్డం పొడుగు బలిసి తెలంగాణ రాష్ట్ర సమాజాన్ని నిలువు దోపిడీ చేసి దారి దోపిడీ చేసి అక్రమంగా సంపాదించినటువంటి సంపదను యూట్యూబ్ ఛానల్ వాళ్ళ యాజమాన్యానికి ఇచ్చి కాంగ్రెస్ పార్టీని తిట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రైతాంగానికి నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, రైతులారా మీరు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మాటలు మీరు నమ్మకండి. 100% మళ్ళా వచ్చేటువంటి వానాకాలంలో సమృద్ధిగా వర్షాలు పడితే మళ్ళీ మనం సుభిక్షంగా ఉంటాం, కావాల్సినటువంటి పంటలు మనం వేసుకుందాం. కానీ ఈ కరువు కాంగ్రెస్ పార్టీ తెచ్చింది కాదు, ఈ కరువు వేసవి కాలం తెచ్చింది. ఈ కరువు కాలం తెచ్చినటువంటి కరువు తప్ప కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తెచ్చినటువంటి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెచ్చినటువంటి కరువు కాదనే మాట మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. గతంలో ఎప్పుడు లేనంతగా వడగాళ్ళు మోపోయినాయి, గతంలో ఎప్పుడు లేనంతగా ఉష్ణోగ్రత పెరిగిపోవడం వల్లనే భూగర్భ జలాలు అడుగంటిపోవడం వల్లనే ఇవాళ మనకు పంటలు సమృద్ధిగా పండేటువంటి పరిస్థితి లేక పంటలు ఎండిపోతున్న మాట మాత్రం వాస్తవమే. కానీ ప్రాజెక్టులో నీళ్లు లేకున్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ కొద్దిమంది చెంచనా కొడుకులు, లుచ్చనా కొడుకులు, లోఫర్నా కొడుకులు, ఈ కేటీఆర్ గారి యొక్క డైరెక్షన్లో నడిచే ఈ దొంగలు కావాలని చెప్పి మాట్లాడుతున్నారు. ప్రాజెక్టుల నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు నీళ్లు ఇవ్వకుండా రైతుల యొక్క పంట పొలాలు ఎండిపోవడానికి కారణమవుతుందని చెప్పి మాట్లాడుతున్నారు. సిగ్గుశరం ఉన్నదారా లుచ్చనా కొడుకులారా? ప్రాజెక్టుల దగ్గర పోదాం పర్రా. ఏ ప్రాజెక్టు దగ్గరికి పోదామో మీరు చెప్పండి, మేము వస్తాం. ఏ ప్రాజెక్టు దగ్గర సమృద్ధిగా ఉండవలసినటువంటి నీళ్లు ఉన్నాయో మేము కాంగ్రెస్ పార్టీ నాయకులం కానీ, సర్కారు కానీ, ప్రభుత్వం కానీ, ప్రభుత్వంలోని పెద్దలు కానీ కావాలని చెప్పి ఎందుకు రైతుల యొక్క పంట పొలాలకు నీళ్లు విడుస్తలేదో మీరు చూపించండి రా, మేము వస్తామని చెప్పి నేను తెలుస్తా ఉన్నా. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రాజెక్టుల కింద ఉండేటువంటి ఆయకట్టు మీద ఆధారపడి రైతాంగానికి ప్రాజెక్టు నిర్వాహకులు చెప్పిండ్రు ఇది ఫ్రీ క్రాప్ ఇయర్గా ప్రకటించడం జరిగింది. అయినప్పటికీ మనం ఆశపడ్డాం ఒక ఎకరం ఎక్కువ పెట్టుకుంటే తద్వారా వచ్చేటువంటి పైసలతో అప్పో సప్పో కట్టుకుంటాం, లేకపోతే ఒక ఇల్లు కట్టుకుంటాం, లేకపోతే పోరాన్ని వేరే దేశానికి పంపిస్తాం, ఈ విధంగా ప్లాన్ చేసుకుంటాం. అందులో ఆ విధంగానే మనం ఆశపడి అధికంగా మనం పంట పెట్టినాం తప్ప ఈ కరువు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు కాదు. ఈ కరువు తెచ్చింది కేసీఆర్ అనే మాట నేను తెలియజేస్తా ఉన్నా. ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పేటువంటి మాటలు మీరు ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి అనే మాట యావత్ మంది తెలంగాణ రైతాంగానికి మేము తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.